హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అన్నమాట. అందులో భాగంగా ఈరోజు డే 88 అంటే 87 డేస్ కంప్లీట్. ఆ 87 డేస్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయిపోయింది. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో అంటే ఇక్కడ 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడవచ్చు. లేదా అదేవిధంగా ఇంకో 4 టైటిల్స్ కనిపిస్తాయి. డే 20 అని, డే 40 అని, డే 60 అని, డే 80 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 87, డే 89 అంటే ఈ వీడియోకి సంబంధించిన ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఎండింగ్లో నుండి కూడా మీరు చూడవచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోలోనూ మనకి ఉంటుంది అన్నమాట లింకులు. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 88. సో ఈరోజు మనం చెప్పుకునే 1 మార్క్ ప్రాబ్లమ్స్ అనేవి సర్కిల్స్ అనే చాప్టర్లోని ప్రాబ్లమ్స్ అన్నమాట. 10th చాప్టర్ అయిన సర్కిల్స్. ఇందులో మనకి 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 1 మార్క్ ప్రాబ్లం ఒకటి ఇస్తాడు. ఓకేనా? అంటే టోటల్గా ఈ చాప్టర్ నుండి మనకి 7 మార్క్స్ వస్తాయి. ఇది ఈజియెస్ట్ చాప్టరే, బట్ థింక్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. సరే, దీనిలో కూడా 4 మార్క్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయడం అయిపోయింది. అవి మీకు డే 51 to 53 ఉంటుంది. అంటే 3 వీడియోసే చేసి ఉంటాను. 51, 52, 53 డేస్లో మీకు ఈ సర్కిల్స్ అనే చాప్టర్లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఓకేనా? దాని నుండి అవి నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో 1 మార్క్ ప్రాబ్లమ్స్. ఇక్కడ 9 ప్రాబ్లమ్స్ రాశాను. ఇంకా 6 ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఒకే క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేలో అడుగుతారు. ఆ విషయం మీకు అర్థం కావాలని ఇన్ని క్వశ్చన్స్ మనం ఈరోజు చెప్పుకోబోయేది. సరే, ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం డెఫినేషన్. డిఫైన్ టాంజెంట్. టాంజెంట్ డెఫినేషన్ రాయాలి. అంటే ఏం చూడండి, ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఓన్లీ 1 point of a circle is called tangent of a circle. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్తా చూడండి, ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఈ సర్కిల్ పైన ఏదో ఒక పాయింట్ ద్వారా ఒక లైన్ కానీ పోయింది అంటే పాస్ అయింది అంటే ఈ సర్కిల్ని టచ్ చేస్తా పోతే ఆ టచ్ చేసే లైన్ని టాంజెంట్ అంటాం. అది కూడా ఒక పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది. ఓకేనా? ఇదన్నమాట టాంజెంట్కి డెఫినేషన్. 1 మార్క్ బిట్గా అడగచ్చు. డయాగ్రామ్ అయితే అవసరం ఉండదు. క్లియర్? సరే, సెకండ్ వన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు? ది కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్. ఇక్కడ చూడండి, ఇలా కామన్ పాయింట్ ఈ టాంజెంట్కి ఈ సర్కిల్కి టాంజెంట్కి కామన్గా పాయింట్ ఉంటే ఇలా ఉండే సర్కిల్ని మనం ఏమని పిలుస్తాం అని మీనింగ్ అనమాట. ఏమని పిలుస్తామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. 1 మార్క్ బిట్. మీకు ఇలా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్లో అన్న అడగచ్చు. లేదా ఆప్షన్స్ ఇచ్చేసి ABCD ఇచ్చేసి ఏ ఆప్షన్ అని కూడా అడగచ్చు. ఓకేనా? ఏమి ది పాయింట్ ఆఫ్ tangent, the common point of a tangent to a circle and the circle is called as a point of contact. ఓకేనా? మీకు ఒకవేళ దీన్ని డెఫినేషన్గా కూడా మార్చి అడగచ్చు. డిఫైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. డిఫైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇలా ఇక్కడ చూడండి, డిఫైన్ టాంజెంట్ ఏ విధంగా అయితే అడిగాడో అదే విధంగా మీకు ఏమని అడుగుతాడు, డిఫైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అడిగినాడు అంటే ఈ క్వశ్చనే ఆన్సర్గా మారుతుంది. ఓకేనా? ఈ విషయం చెప్పాలని ఈ 2 పక్క పక్కన రాసింది. సో ఈరోజు చెప్పుకునేవన్నీ చాలా వరకు ఇదే మారు ఉంటాయి.
ఒకే క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్. సో ఈ క్వశ్చన్ని ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఇలా అడగచ్చు. దీన్నే డెఫినేషన్ రాయమని, దేనికి డెఫినేషను, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి డెఫినేషన్ రాయమని కూడా అడగచ్చు. ఓకేనా, ఎలా అడిగినా రాయండి, ఇబ్బంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడు. ఇది 2 మార్క్స్కి అడగచ్చు, 1 మార్క్కి అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. సారీ, 3 ఆప్షన్స్ కాదు, 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలా 3 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఇది 2 మార్క్స్ క్వశ్చన్గా మారిపోతుంది. లేదు ఏదో ఒక దాని గురించి అడిగాడు అనుకోండి, అది 1 మార్క్ క్వశ్చన్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏం పెద్దదిగా ఉండదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి నేను ఇది రఫ్ చేసేస్తాను. థర్డ్ వన్ క్వశ్చన్ చదివినారంటే, రైట్ ది నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది ఫాలోయింగ్ కేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సర్కిల్ ఉంది, దీనికి ఒక టాంజెంట్ గీయాలి ఒక పాయింట్ ద్వారా. అయితే ఆ పాయింట్ 3 డిఫరెన్స్ కేసెస్లో ఉంటుంది. చూడండి ఫస్ట్ దానిలో ఏం చెప్పారు, ఇఫ్ పి ఈస్ లయింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్. అంటే పి అనే పాయింట్ ఉంది, అది ఇన్సైడ్ ఆఫ్ సర్కిల్ ఉంది. సో దీని ద్వారా టాంజెంట్ గీయగలమా, గీయలేం. కాబట్టి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ దీనికి ఏమి, ఫస్ట్ దానికి 0. ఎందుకు గీయలేం అంటే, టాంజెంట్ అంటే ఇక చూడండి సర్కిల్ని టచ్ చేస్తూ డ్రా చేసిన లైన్, సర్కిల్ని టచ్ చేస్తూ ఏ లైన్ అన్నా గీసినా అది లోపలికి వెళ్ళదు, ఇంటర్సెక్ట్ చేస్తే లోపలికి వెళ్తుంది, కానీ దాన్ని టాంజెంట్ అని పిలవం. క్లియర్? ఓకేనా, ఇలా గీస్తే చాయిస్ ఉంది మనకి, చూడండి ఇలా గీస్తే, కానీ దీన్ని టాంజెంట్ అనము. ఓకేనా, టాంజెంట్ అంటే టచ్ చేసే పాయింట్ మాత్రమే, టచ్ చేసే లైన్ మాత్రమే టాంజెంట్ అంటాం. ఓకే, ఫస్ట్ దానిలో ఎన్ని లైన్స్ రావచ్చు, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఇక్కడ మెన్షన్ చేసాం చూడు, 0 ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఇఫ్ పి ఈస్ లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్, అంటే ఈ పాయింట్ అవుట్ సైడ్ ఉంటే, పాయింట్ పి అవుట్ సైడ్ ఉంది, ఆ పాయింట్ ద్వారా ఎన్ని టాంజెంట్స్ గీయగలం, ఎన్ని అంటే 2 గీయగలుగుతాం. చూడండి ఇప్పుడు ఈ పాయింట్ నుండి సర్కిల్కి ఈ సైడ్ ఒక టాంజెంట్ గీయచ్చు, అదేవిధంగా ఈ పాయింట్ నుండి ఈ సైడ్కి ఇంకో టాంజెంట్ గీయచ్చు, ఇంకే పక్కకు గీయలేం. సో ఎన్ని టాంజెంట్స్ వచ్చాయి, పాయింట్ అనేది సర్కిల్కి అవుట్ సైడ్ ఉంటే 2 టాంజెంట్స్ గీయగలం. ఓకేనా, నెక్స్ట్ పి ఈస్ లయింగ్ ఆన్ ది సర్కిల్, అంటే పి అనే పాయింట్ ఈసారి సర్కిల్ పైనే ఉంది, ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ఉంది, దాని ద్వారా ఎన్ని టాంజెంట్స్ గీయగలం, చూడండి ఒకటే, ఇక్కడ గీసాను చూడండి, ఒకటే గీయగలుగుతాం. సో థర్డ్ కేసులో అయితే ఏమి 1, ఇదన్నమాట ఆన్సర్. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలి, ఈ డౌట్ చాలామందికి వస్తుంది ఈ క్వశ్చన్కి. ఒకవేళ ఇది కానీ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ is equal to 0. Second one, number of tangents is equal to 2. Third one, number of tangents is equal to 1. బ్రాకెట్లో రాయండి, ఇదేమి ఇన్సైడ్ సర్కిల్, ఇన్సైడ్ సర్కిల్. కావాలంటే ఇది రాసుకోవచ్చు ఆప్షనల్, అవుట్ సైడ్ ఆఫ్ సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ సర్కిల్, ఆన్ సర్కిల్. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. లేదు ఇది వద్దు అనుకుంటే ఇదంతా తీసేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాసి ఈ 3 పాయింట్స్ రాసేస్తే చాలు, 2 మార్క్స్ పడిపోదు. లేదా దీన్ని 1 మార్క్ క్వశ్చన్గా అడుగుతాడు. ఎలా అంటే సేమ్ ఒకటే ఉంటుంది, ఈ 3 కేసెస్లో ఒక కేసే ఇస్తాం. ఓకేనా, ఇదన్నమాట థర్డ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్, అట్ ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ దే కెన్ బి ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 టాంజెంట్. ఇక్కడ కొంచెం క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ దే కెన్ బి 1 అండ్ ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 టాంజెంట్. అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ కేసే
సో దీనిలో నుండి 1 మార్క్ బిట్గా అలా కూడా తయారు చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అడగచ్చు, లేదా ఇలా ఇచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అడగచ్చు. సో ఏమి ఆన్ సర్కిల్ అంటే ఎన్నోది ఈ కేసెస్లో? థర్డ్ కేస్, ఆన్ ద సర్కిల్. ఎన్ని ట్యాంజెంట్స్ వచ్చాయి? 1 ట్యాంజెంట్స్ వచ్చింది. సో అది ట్రూయే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఫోర్త్ దానికి ఆన్సర్ ట్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. సో ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి? ఏ tangent to a circle intersects it in the circle is called as. ఓ సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసుండా, ఏం లేదు. intersect it the circle dash point at dash point అంటే చూడండి, సరిగ్గా రాస్తాను. అట్ డాష్ పాయింట్ అంటే ఒక ట్యాంజెంట్. చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే జస్ట్ ఒక మిస్టేక్ రాసినాను. ఈజ్ కాల్డ్ దీని ప్రకారం రాసేసిన. సో ఈ రెండు రిలేటెడ్ అనమాట. సరే, ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా ఫిఫ్త్ ప్రాబ్లం. ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ద సర్కిల్ అట్ డాష్ పాయింట్ అంటే ఒక ట్యాంజెంట్ సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర? చూడండి, ఎన్ని పాయింట్స్ దగ్గర? 1 and only పాయింట్, ఒకే పాయింట్, 1 పాయింట్. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఒకటే క్వశ్చన్ తిప్పి అడిగాడు. సో థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1 సేమ్ ఒకటే క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అని అడిగారు. ఇదే డయాగ్రామ్ ఆన్ ద సర్కిల్ ఉన్నప్పుడు థర్డ్ 1. ఓకేనా? దాన్ని మార్చి ట్రూ ఆర్ ఫాల్స్లో అడిగారు. సో అట్ ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ దే కెన్ బి ఓన్లీ వన్ ట్యాంజెంట్. ట్యాంజెంట్ గురించి చెప్తూ పాయింట్ అడిగాడు, ట్రూ ఆర్ ఫాల్స్ అని. దాన్ని ఇంకొంచెం తిప్పి ఏమన్నాడు? ఏ ట్యాంజెంట్ అండ్ ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్. ట్యాంజెంట్ టు సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఎన్ని పాయింట్స్ దగ్గర? ఒక పాయింట్ దగ్గర. క్వశ్చన్ ఏమో ఒకటే, దాన్ని ఎన్ని రకాలుగా అడగచ్చు చూడండి. అందువల్ల ఈ చాప్టర్ మాత్రం కొంచెం జాగ్రత్త. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు వీడియో చేశాం కదా ట్రయాంగిల్స్, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సిక్స్త్ చాప్టర్ కానీ ఈ 10th చాప్టర్ కానీ కొంచెం డిఫరెంట్, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇవి బాగా వచ్చిన వాళ్ళకే ఫుల్ మార్క్స్ వస్తాయి, మిగతా చాప్టర్స్లో దీనిలో అంతా కలిపి. ఓకేనా? సరే, ఇంకా 6th ప్రాబ్లంకి వెళ్దాం. ది యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డ్రా అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే సేమ్ ఇదే మారిచ్చాడు, కాకపోతే ఇక్కడ చెప్తా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏమి అనేది. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్. సో ఫస్ట్ సర్కిల్ గీద్దాం. సో ఇది సర్కిల్, టాంజెంట్ అన్నాడు కదా. సో ఇది టాంజెంట్. ఓకేనా? ఆ టాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఈ నుంచి రేడియస్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. ఓకేనా? ఈ రేడియస్కి ఈ టాంజెంట్కి యాంగిల్ ఎంత అంటే 90 degrees. ఓకేనా? ఎప్పటికీ మారదు, రైట్ యాంగిల్ ఉంటుంది. దేనికి? టాంజెంట్కి రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో అదే అడిగింది. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డాన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్లో టాంజెంట్కి రేడియస్కి ఉండే యాంగిల్ 90 degrees. ఇది ఆన్సర్. జస్ట్ 90 degrees పెట్టడమే ఆన్సర్. లేదా రైట్ యాంగిల్ అని కూడా ఇవ్వచ్చు. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. ఫిల్లింగ్ ది బ్లాంక్స్గా ఇస్తే 90 degrees హ్యాపీగా పెట్టేయచ్చు. సరే, ఇంకా 7th ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లం ఏమి ఇచ్చారు? QP ఈజ్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ విత్ సెంటర్ O at a point P on the circle if triangle OPQ is isosceles, then angle OQP is equal to. కన్ఫ్యూజ్ అయినారా? గ్యారంటీగా ఈ క్వశ్చన్ అలాగే ఉంటుంది, కానీ చాలా సింపుల్. సరే, ఫస్ట్ వాడు ఇప్పుడు చెప్పింది మనం చెప్పినట్టుగా గీసుకుందాం.
సో టాంజెంట్ అన్నాడు కాబట్టి టాంజెంట్ ఆల్రెడీ గీసున్నాం, దీన్నే వాడుకుందాం. తర్వాత ఏమి ఇచ్చాడు, పీక్యూ క్యూపీ టాంజెంట్, దీనికి పేరు ఇచ్చాడు క్యూపీ అనే టాంజెంట్. ఇంకేం చెప్పాడు, సెంటర్ చెప్పాడు, సెంటర్ అంతా ఓ అంటే ఇది ఓ. ఇంకేం చెప్పాడు, అట్ ఏ పాయింట్ పి ఆన్ ద సర్కిల్, ఏడున్న పాయింట్ పి అంటే క్యూ ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇది డయాగ్రామ్. ఈ ట్రయాంగిల్ ఎలా ఉంది అన్నాడు, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని చెప్పినాడు. సో ట్రయాంగిల్ చూడండి ఓపీక్యూ, ఇలా డయాగ్రామ్స్ తీసుకొని కానీ ఈ చాప్టర్లో కూడా చేసామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ కూడా రాదు. ఎంత పెద్ద క్వశ్చన్ చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు మీరు కూడా. సో డయాగ్రామ్ తీసుకొని చేసామంటే ఈజీగా వచ్చేస్తాం. ఇంకోసారి గీసేదా డయాగ్రాము తుడిపేసి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు, ఆ ఉద్దేశంతో. సో ఫస్ట్ ఏం చెప్పాడు, టాంజెంట్ క్యూపీ అన్నాడు, సర్కిల్ చెప్పాడు విత్ సెంటర్ ఓ. సో ముందు సర్కిల్ గీసుకుంటాం సెంటర్ ఓతో, తర్వాత టాంజెంట్ చెప్పాడు కాబట్టి టాంజెంట్ గీద్దాం. సో టాంజెంట్ ఉందంటే టాంజెంట్ పైన నుండి సర్కిల్కి ఒక రేడియస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ పేర్లు పెట్టాలి కదా, చూడండి అట్ ఏ పాయింట్ పి ఆన్ ద సర్కిల్ అంటే ఇది పి, ఇది క్యూ. ఓకేనా, క్యూపీ టాంజెంట్ సర్కిల్. సో ఇది రేడియస్, ఇది ఓక్యూ. ఇప్పుడు ఇది మనకు తెలుసు ఎంత, 90 డిగ్రీస్. ఎంత, 90 డిగ్రీస్. సో ఈ ట్రయాంగిల్ ఏమన్నాడు, ఐసోస్కేలర్ ట్రయాంగిల్. సార్ ఇది రైట్ యాంగిల్ కదా, మరి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అని ఇచ్చారే అని డౌట్ చాలామందికి వస్తుంది. ఇక్కడ మీకు ఒకే ఒక చాయిస్ ఉంది. అంటే మనం ట్రయాంగిల్స్ నేర్చుకునేటప్పుడు 6 టైప్స్ నేర్చుకుంటాం. 7th ఒక టైప్ ఉంది, దాని పేరు ఎక్కడా మెన్షన్ అవ్వదు. ఏమంటే ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్. ఐసోస్కేలర్ రైట్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్ కదా, ఆ 2 sides మధ్యన 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ అవుతుంది, ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అవుతాం. సో దీన్ని ఏమంటామంటే ఐసోస్కేలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది 90 డిగ్రీస్ ఉంటే రిమైనింగ్ 2 ఈక్వల్గా ఉంటుంది, అది ఖచ్చితంగా 45 డిగ్రీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది 45, ఇది 45. సో 45 45 90, ఇక్కడ ఆల్రెడీ ఒక 90. సో 90 + 90 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180. సో ఈ లాజిక్లో అంతా వాడుకుంటాం. సో ఇక్కడ అడిగిన యాంగిల్ ఏది, క్యూ మధ్యలో ఉంది కదా, కాబట్టి ఇది వాడేది. చూడు ఓక్యూపి, ఓక్యూపి. సో ఇది కూడా 45 డిగ్రీస్. ఒకవేళ ఇది అడుగున్నా సరే 45 డిగ్రీస్. ఎప్పుడు ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అన్నప్పుడు మాత్రమే. ఓకేనా, అంటే దీని ఆన్సర్ ఎంత రాయాలి, 45 డిగ్రీస్. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రాబ్లమ్స్, అందుకే చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ 8th వన్ చూడండి. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ డ్రా ఏ సర్కిల్. ఇది ఇంకొంచెం డిఫరెంట్. ఇక్కడ ఇంతసేపు మనం చెప్పుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్. ఏమంటే ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ గీయగలం. నార్మల్గా అయితే 1 అంటారు. 1 అనేది ఎప్పుడంటే ఒక పాయింట్ గురించి చెప్పినప్పుడు మాత్రమే 1 టాంజెంట్ గీయగలం. ఒక పాయింట్ ద్వారా 1 టాంజెంట్ మాత్రమే గీయగలం, అది కన్ఫర్మ్. కానీ ఈ సర్కిల్ పైన ఎన్ని టాంజెంట్స్ గీయగలం, అది హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్కి ఎన్ని గీయగలం, ఒక పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఒక టాంజెంటు, దాని పక్కకి ఇంకో టాంజెంటు, ఇక్కడ ఇంకో టాంజెంటు, ఇక్కడ ఇంకో టాంజెంటు, ఇక్కడ ఇంకో టాంజెంట్. అంటే ఈ సర్కిల్ పైన ఎన్ని పాయింట్స్ అయితే పెట్టగలుగుతామో అన్ని టాంజెంట్స్ గీయగలం. ఎన్ని ఉన్నాయి మనం చెప్పగలమా, కౌంట్ చేయలేం. సో అందువల్ల దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ. చాలామంది తప్పుడు ఆన్సర్ పెట్టే క్వశ్చన్ ఇది, ఇన్ఫినిటీ దీని ఆన్సరు. కానీ చాలామంది 1 అని పెడతారు, ఒకే టాంజెంట్ గీయగలమని. ఎందుకు ఒకే టాంజెంట్ ఎప్పుడు గీయగలం అంటే ఒక పాయింట్ ద్వారా ఒక టాంజెంట్ గీయగలం. ఓకేనా, కానీ ఇక్కడ ఒక పాయింట్ అని ఎక్కడ మెన్షన్ చేయాలి, ఏ పాయింట్ అనలా, ఏ సర్కిల్ అన్నాడు. అంటే ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ అనే గీయగలం, కాబట్టి దాని ఆన్సర్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. 9th ఏమి, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్
ట్యాంజెన్స్ అట్మోస్ట్. అంటే ఒక సర్కిల్ ఉంది, దీనికి ప్యారలల్గా ఎన్ని ట్యాంజెన్స్ గీయగలరు. చూడు ఇలా గీసినప్పుడు ఎన్ని గజిబిజిగా వచ్చేసినాయి. అలా రాకూడదు, ప్యారలల్గా రావాలి. అంటే ఇది సర్కిల్ అయితే దీనికి ఒక ట్యాంజెంట్ గీయాలి. సో ఒక ట్యాంజెంట్ గీస్తాను. సో ఈ పాయింట్ ఇలా. సో ఇప్పుడు ఈ లైన్కి ఇంకో ప్యారలల్ లైన్ గీయాలి. సో దీని పక్కన ఎన్ని ప్యారలల్ లైన్ అయినా గీయచ్చు మనం, బట్ కరెక్ట్గా ట్యాంజెంటే అవ్వాలి. ఆ ప్యారలల్ లైన్ కూడా ట్యాంజెంటే కావాలంటే ఈ ప్యారలల్ లైన్కి ఈ సైడ్ ఆపోజిట్లో ఉండే ఇంకో పాయింట్ ద్వారా గీయగలం. అంటే చూడండి ఇక్కడ ఈ పాయింట్కి ట్యాంజెంట్ గీసాం, సేమ్ ఆ పాయింట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ కూడా ఇంకో ట్యాంజెంట్ గీయగలుగుతాం. ఈ రెండు మాత్రమే ప్యారలల్గా ఉంటాయి. ఇంకా ఏ ట్యాంజెంట్ దాని మీద తీసుకున్నా ఈ టూ ట్యాంజెంట్స్కి ప్యారలల్గా ఉండదు. క్లియర్? అలాగే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి అనుకున్నాం అనుకోండి, ఏ అనే ట్యాంజెంట్స్కి బి అనే ట్యాంజెంట్ మాత్రమే ప్యారలల్ అవుతుంది, ఇంకా ఏ ట్యాంజెంట్ ప్యారలల్ కాదు. అంటే ఎన్ని గీయగలిగినాం? 2. సో ఆన్సర్ ఎంత? 2 ప్యారలల్ ట్యాంజెంట్స్ ఆర్ ద మోస్ట్. అది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ని ఉంటాయి, అందుకే దీనిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు నేను చెప్పేది. సో ఇప్పుడు 9 దాకా అయింది, ఇంకో 6 చెప్తా, టోటల్ 15 నేర్పిస్తా. ఓకేనా? సరే రాసుకొని నీట్గా 1 by 1. నెక్స్ట్ రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పుండా, అంటే మొత్తం మీకు 14 ప్రాబ్లమ్స్ చెప్పుండా. ఇవన్నీ ఈ సైడ్ ఉన్నాయి చూడండి, 4 డయాగ్రామ్స్ గీయాలి. ఒకవేళ బై ఛాన్స్ మిమ్మల్ని డయాగ్రామ్ గీయమని ఇస్తే ఏ విధంగా గీయాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి, కాబట్టి చెప్తాను. మీలో చాలామందికి ఇవి వచ్చేసి కూడా ఇబ్బందులు. సరే ఫస్ట్ చూడండి, క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 tangents drawn from a external points to the circle. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ గీసేటప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద పాయింట్ అండ్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు? 2 tangents అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ డయాగ్రామ్గా మనం గీయాలి. సో 10th ప్రాబ్లంకి డయాగ్రామ్ సర్కిల్. సో ఈ సర్కిల్కి అవుట్ సైడ్ ఎక్కడ చెప్పాడు? ఇదిగోండి, ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్. ఎక్స్టర్నల్ అన్నా అవుట్ సైడ్ ఆఫ్ ద పాయింట్ అన్నా ఒకటే. ఎక్స్టర్నల్ పాయింట్ అంటే అవుట్ సైడ్, అదే ఇంటర్నల్ అయితే ఇన్సైడ్. ఓకేనా? ఇది టాంజెంట్. సో నేను కొంచెం తప్పుగా గీసిన, టచ్ చేసేటట్టు గీయాలి. ఓకేనా? మీకు కూడా ఎగ్జామ్లో పెన్సిల్తో గీయడానికి చూడండి, పెన్నుతో మాత్రం వద్దు. ఇది ఓ, ఇది పి. ఓకేనా? నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. ఏం? డ్రా ఏ సర్కిల్ 2 lines parallel to given line such that one is tangent, other one is secant. సో సీకెంట్ అంటే కూడా మీకు తెలుసు, ఏం లేదు, ఇంతకుముందు చెప్పా కదా మీకు, నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్లో ఇన్సైడ్ పాయింట్ ఉంటే ఆ పాయింట్ని టచ్ చేయాలి. మనం ట్యాంజెంట్ అయితే టచ్ చేయదు, కానీ వేరే లైన్ టచ్ చేస్తూ పోతుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది అని చెప్పిన, అప్పుడు ఈ పాయింట్ ద్వారా పోతుంది. సర్కిల్ని ఇంటర్సెక్ట్ చేస్తా, దీన్ని సీకెంట్ అంటాం. ఏమంటాము? సీకెంట్. ఓకేనా? సీకెంట్. దీన్ని అయితే ట్యాంజెంట్. సో ఆ విధంగా ఇప్పుడు 11th దానికి ఏం చేయాలి? సర్కిల్ ఒకటి ఉంది, దానికి ఒక లైన్ ఉంది. ఇది ఏ లైన్ అని చెప్పాల, లైన్. ఈ లైన్కి ట్యాంజెంట్ ఒకటి గీయాలి, సీకెంట్ ఒకటి గీయాలి. అంటే ట్యాంజెంట్ ఎలా గీస్తాం? సో దీనికి ప్యారలల్గా ఉండేటట్టు ఈ సైడ్కి వెళ్ళి గీయచ్చు. సో ఇది ట్యాంజెంట్. సీకెంట్ ఎలా గీస్తాం? సీకెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సెంటర్ ద్వారా గీకండి. ఓకేనా? సీకెంట్ అనేది సెంటర్ ద్వారా మాత్రం గీకండి. సీకెంట్. ఓకేనా? సెంటర్ ద్వారా కూడా గీయచ్చు, బట్ గీకండి, మార్కులు మీకు పడాలన్న ఉద్దేశంతో చెప్తాను. ఓకే, ఇది 11th ప్రాబ్లంకి డయాగ్రామ్. 12th 1 చూద్దాం. 12th 1 ఏమి ఇచ్చావు?
జనరేట్ ఏ geometrical design that the tangent drawn at the end of the diameters of the circles are parallel. అంటే సో ఈ రెండు డయాగ్రామ్స్ గీసుకోండి, రఫ్ చేసేసి చెప్తాను. ఓకేనా? సో ఏమి 12th కదా, 12th ఆన్సరు. సో ఇది సర్కిల్, దీనికి డయామీటర్ అంటే ఇది అవుతుంది. సో ఇది డయామీటర్, అవునా? ఈ డయామీటర్ ద్వారా మనం ఏం చేయాలి? టాంజెన్స్ గీయాలి. సో ఇది ఒక టాంజెంట్, ఈ పాయింట్ని టచ్ చేసే విధంగా డయామీటర్స్కి ఎండింగ్ పాయింట్స్ అనమాట ఇది. సో వీటిని టచ్ చేసే విధంగా మనం టాంజెన్స్ గీయాలి. గీసినప్పుడు ఇవి ఖచ్చితంగా ప్యారలల్ లైన్స్ అవుతుంది. ఇది టాంజెంట్ ఏ అనుకుంటే ఇది టాంజెంట్ బి అవుతుంది. ఈ రెండు ప్యారలల్గా ఉంటుంది. సో ఇంతకు ముందు మీకు చెప్పినాను ఏమని, ఒక సర్కిల్కి ప్యారలల్ టాంజెంట్స్ ఎన్ని గీయగలమని. అవునా? 9th ప్రాబ్లం అనుకుంటా చెప్పిన 2 లైన్స్ అని గీసాం. సో ఇప్పుడు అదే 2 లైన్స్ ఇలా గీసాం. అయితే దీన్ని ఎలా అడిగినాడు? డయామీటర్కి ఎండింగ్ పాయింట్స్ ద్వారా టాంజెంట్ గీయమన్నాడు. అదనమాట క్వశ్చన్. చూడండి ఒక్కసారి ఇంకోసారి చదువుతా. జనరేట్ ఏ geometrical design that the tangents drawn at the end of a diameter of a circle. చూడండి, tangents drawn at the end of the diameters ద్వారా tangents డ్రా చేస్తే అవి ప్యారలల్. సో ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా తిప్పి అడగతా ఉండదు చూడండి. ఓకేనా? నెక్స్ట్ 13th వన్. డ్రా ఏ రౌండ్ స్కెచ్ లేదా రఫ్ స్కెచ్ యాజ్ ఎ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ది ఎండ్ ఆఫ్ రేడియస్. ఇంతకుముందు డయామీటర్ అన్నది, ఇప్పుడేమో రేడియస్ అన్నది. ఓకేనా? ఒకసారి రేడియస్ ద్వారా దిద్దాం. 13th సో సర్కిల్ ఇది, రేడియస్ ఇది కదా. సో రేడియస్ ద్వారా సర్కిల్ పైన టచ్ అయిన పాయింట్ ఇది. సో ఇది టాంజెంట్. రేడియస్ ద్వారా ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు ఒకవేళ క్వశ్చన్ అడిగితే కూడా గుర్తుపెట్టుకోండి, 1 టాంజెంట్. మీరు డయాగ్రామ్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఎన్ని టాంజెంట్స్ గీయగలం, ఎలా గీయగలం. ఓకేనా? సో ఎన్ని గీసాం? 1. రేడియస్కి అయితే 1 టాంజెంట్ గీయగలం. డయామీటర్ అయితే 2 టాంజెంట్స్ గీయగలం. ఆ 2 టాంజెంట్స్ ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. పర్పెండిక్యులర్ ఏం చెప్పాలనుకున్నానంటే ఈ డయామీటరు ఈ టాంజెంట్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆ పాయింట్ చెప్పాలి, అది కూడా ఉంది ఇక్కడ. ఓకేనా? టాంజెంట్ డయామీటర్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే ఈ 2 టాంజెంట్స్ అయితే ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్యారలల్ అవేమి ఉండదు, జస్ట్ పర్పెండిక్యులర్. రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇంతకు ముందు పాయింట్లో అడిగాడు, ఇక్కడ డిగ్రీస్ ఎన్ని? 90 degrees. చూడండి క్వశ్చన్ ఎన్ని రకాలు. ఈరోజు మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో. ఓకే సరే. 14th వన్. ఒకవేళ ఇక్కడ వాల్యూస్ పెట్టి కూడా అడగచ్చు. చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ప్యారలల్ టాంజెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో ఇప్పుడు కూడా అదే ఇచ్చాడు. ఏది? ఈ డయాగ్రామే ఇచ్చాడు. సర్కిల్ 2 ప్యారలల్ టాంజెంట్స్. దాని డిస్టెన్స్ ఏమవుతుంది? డయామీటర్ అవుతుంది. అయింది కదా, అదే డయామీటర్ మారదు, కానీ డిఫరెంట్ వేలో ఇచ్చాడు. ఆ డయామీటర్ ఎంత అన్నాడు? 18. అయితే రేడియస్ అడిగాడు. సో రేడియస్ d/2. d అంటే 18/2. 2 1s are 2 9s are r is equal to 9 centimeters. ఇది ఆన్సర్. సో ఎంత ఇది? 9 centimeters. ఇలా కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ఒకే క్వశ్చన్ని రకరకాలుగా మార్చి అడగచ్చు. ఈ చాప్టర్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ చాప్టర్ అంటే 6th చాప్టర్ కూడా అంతే. అదే ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అది కూడా అంతే. ఓకేనా? నోట్ చేసుకోండి అన్ని. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 88, అంటే ఇంకా 12 days ఉన్నాయి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి.
అదేవిధంగా 12 వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయడానికి. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.